డబ్బులు తీసుకొని వచ్చి గ్రామాలను అభివృద్ధి చేయాలా? ఇవన్నీ కూడా ఎప్పుడన్నా ఆలోచన చేసినావా సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నీ జన్మకి 10 ఏళ్లుగా ఉన్నావు కదా ఎమ్మెల్యే, ఏ రోజన్నా అసెంబ్లీలో నిలబడి ఆదోని ప్రజల కోసం అయ్యా నాకు డబ్బులు ఇవ్వండి, ఆదోని ప్రజలు నేను కాపాడుకోవాలా, నాకు 1 కాదు 2 కాదు 3 సార్లు ఓట్లు వేసినారు, వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఎప్పుడన్నా మాట్లాడినావా సాయి ప్రసాద్ రెడ్డి? ఏమి నీకు పోయే కాలము అంటాను నేను. ఎంతకాలం ఇంత 10 ఏళ్ళు కాదా ఇప్పించావు కదా, ఈ ఉసురు ఊరకే పోతుందా సాయి ప్రసాద్ రెడ్డి? ఆలోచన చేసుకో. ఈరోజు చెప్పిస్తా ఉన్నారు, ఈ రోజు అమ్మలు చెప్పిస్తా ఉన్నారు, అక్కడ రైతులు చెప్పిస్తా ఉన్నారు, గ్రామస్తులంతా చెప్పిస్తా ఉన్నారు. ఏ ఊరికి పోయినా గ్రామస్తులు అయ్యా ఈడొద్దు అంటా ఉన్నారు. నువ్వు నిజంగానే ఎమ్మెల్యేవా అని అడుగుతా ఉన్నా. మీకు మళ్ళీ అట్లాంటి ఎమ్మెల్యే కావాలా అని అడుగుతా ఉన్నా. అయ్యా నాకేం ఇబ్బంది లేదు, మీరు అట్లాంటి ఎమ్మెల్యేనే మాకు చాలా ముద్దండి, మాకు ఏమీ చేయకపోయినా పర్లేదు, నాయన కాలు కింద వేసి తొక్కినా పర్లేదు, మేము వాడి ముందు చేయిలు కట్టుకొని నిలబడతామంటే నాకు ఏమి ఇబ్బంది లేదు. కానీ ఆదోని నాదే, గుర్తుపెట్టుకోండి, నేను ఆదోనిలోనే ఉన్నా, ఆదోని వాసిగానే ఉంటా. నాకు నచ్చదు ఇవన్నీ కూడా. ఇటువంటి ఎమ్మెల్యే రాష్ట్రంలోనే లేడు, దేశంలోనే లేడు. ప్రజలకు పనికి మారిన ఎమ్మెల్యే నీకు అవసరమా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి. ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఆలోచన చేస్తారు? ఒక చిన్న పిల్లిని కూడా రూమ్ లో వేసి కొడితే తిరగబడుతుందా లేదా? అయ్యా మీకింత అన్యాయం చేసినటువంటి, మీకింత ద్రోహం చేసినటువంటి, మిమ్మల్ని పురుగుల్లాగా చూసినటువంటి ఎమ్మెల్యేని ఇంకా మీరు కాపాడుకోవాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆడికి ఓటు వేయాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఏం కోరి, ఏం కావాలని, ఎందుకని మళ్ళీ అతను ఎమ్మెల్యే కావాలి? అయ్యా బాధపడకండి, ఇన్ని కష్టాలైనా సరే ఇన్ని సంవత్సరాలు భరించారు, మీకు తెలుసో తెలియకో ఇబ్బంది పడ్డారు, ఇన్ని రోజులు ఓపిక పట్టారు, సంతోషమే. ఇంకా 22 రోజులు ఓపిక పట్టండి. 22 రోజులు నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా, కడుపులో పెట్టి చూసుకుంటానని మీ అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నా. అయ్యా భయపడద్దు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. నేను మీ ముందు మాత్రమే మాట్లాడను, రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో కూర్చుంటా, దత్తరిల్లిపోయేలా అసెంబ్లీని ఆదోని ప్రజల తరఫున పోట్లాడతా. నాకు నిధులు ఇవ్వండి, ఆదోనిని అభివృద్ధి చేసుకుంటానని ముఖ్యమంత్రిని ఒప్పిస్తా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాబోతా ఉన్నారు. నాకు అత్యంత సన్నిహితులు, ఏమి ఇబ్బంది లేదు, నాకు నమ్మకం ఉంది. తప్పనిసరిగా ఆయన డబ్బులు ఇస్తాడు. పొరపాటునారా కూడా అయ్యా నా దగ్గర ఇంతే డబ్బులున్నాయి, అందరికీ పంచాలా, నీకే ఇచ్చేస్తే ఎట్లా అని అన్నాడు అనుకోండి, ఏ ఇబ్బంది లేదు. ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కిపోతా, నరేంద్ర మోదీ దగ్గర కూర్చుంటా. అయ్యా ఆదోని ప్రజలందరూ కూడా నాకు బ్రహ్మరథం పట్టారు, నాకు ఓటేశారు, వాళ్ళ రుణం తీర్చుకోవాలని నరేంద్ర మోదీ చేతులు మొక్కుతా. నాకు ఇబ్బంది ఏమి లేదు. ఆయన నన్ను కన్న బిడ్డలాగా చూసుకుంటాడు. నన్ను ఇక్కడికి పంపించింది నరేంద్ర మోదీ. నేను గెలిచిన తర్వాత నువ్వెక్కడ గెలిస్తే అక్కడ నిధులు ఇస్తానని చెప్పింది నరేంద్ర మోదీ. ఆయన దగ్గరికి వెళ్ళి ఏ పేపర్ పెట్టినా సంతకం పెడతాడు. ఆ నమ్మకం నాకుంది. ఆడ నుంచి డబ్బులు తీసుకొని వచ్చి ఎవరు అభివృద్ధి చేయని విధంగా, ఎవరు మిమ్మల్ని చూసుకునే విధంగా గుండెల్లో పెట్టి చూసుకుంటానని గ్రామస్తులకందరికీ, ఆదోని ప్రజలందరికీ కూడా నేను ఈరోజు హామీ ఇస్తా ఉన్నా. ధైర్యంగా ఉండండి. ఇంకా 22 రోజులు మాత్రమే. కంగారు పడకండి. మీకు నీళ్లు లేకపోతే అక్క, అమ్మ, చెల్లి చెప్తా ఉన్నా, మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత అది. ఇదే సెంటర్ లో కూర్చొని ఇంటింటికి కొడాయిస్తా. కంగారు పడకండి. మీ డ్రైనేజ్ నేను జంప్ చేసుకుంటా వచ్చిన అక్కడ వస్తే నీళ్లు కనబడతామంటే నేను ఇంకో కూడా చెప్తా ఉన్నా. ఇవన్నీ కనిపించవా సాయి ప్రసాద్ రెడ్డి? ఒక్కరోజు మీ గ్రామస్తులందరూ సాయి ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ వస్తాడు, మీకు ఓట్లు వేయడానికి వస్తాడు. ఆయన్ని తీసుకెళ్లి ఆ బురదలో దొల్లించండి, అటు ఇటు దొల్లించండి. ఆయన్ని ఆ దెబ్బకి పెట్టవడం చూడండి.
ఎవరు చేసాడు రమని మీరు ఒక్కసారి దిగవయ్యా అని చెప్పి ఆ బురదలో అట్టే ఇటు తిప్పాడంటే మోకాల దాకా వస్తాయి. ఆ దెబ్బకి సెట్ అవుతాడు. అరే ఇంత పాపం చేసామడం ముక్కు మూసుకొని ఊళ్ళంతా బురద వస్తే తప్ప ఆ మనిషికి అర్థం కాదు. ఎందుకంటే ఏసీ రూముల్లో పెద్ద పెద్ద బంగళాల్లో పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతా ఉంటే సామాన్యుడి కష్టాలు అర్థమవుతాయా అని ఆలోచన చేయండి.